బీఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పారు. అయితే తను ఏం చెప్పిందో మనం క్లియర్ గా ఒకసారి విందాం. మరి కేంద్ర జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది. పర్టికులర్ గా ఏవేవైతే పెండింగ్ తెలంగాణ అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద సమావేశం జరుగుతుందని చెప్పి మన రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ బనకచెర్ల మీద కూడా సమావేశం ఉంటుందని అవతల రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టైంలో మన సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచెర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయ్యారు, అయినా పోయినరు. పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలీక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు, ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టమేంది, మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరేంది? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటాడు, ఆ మీటింగ్లో మేము 4 విజయాలు సాధించినామని చెప్తున్నాడు. ఆ 4 విజయాలు ఏంటిది? ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. అది జరగాల్సిందే, కంటిన్యూషనే. అందులో విషయమే లేదు. ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండ్రు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు, అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు, కొత్తది లేదు, ఈయన సాధించింది కూడా ఏం లేదు. ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ సరైనదని చెప్పింది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు. అది తప్పని కవిత బీఆర్ఎస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇప్పుడు బీఆర్ఎస్ పై కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చంటారు? కౌసల్య, ఈ మధ్య కాలంలో కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత చేసే వ్యాఖ్యలు అటు టీఆర్ఎస్ లోను ఇటు ప్రజల్లోనూ ఒక చర్చకు దారితీస్తా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లు సబబే అని చెప్పి వ్యాఖ్యలు చేయడము అటు బీఆర్ఎస్ లో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. కౌసల్య,
అయితే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కమెంట్లు చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు దీని గురించి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ వేను స్పందించడం లేదు. ఆఫ్ ది రికార్డెడ్ గా మాట్లాడుతున్నారు కానీ ఆన్ ద రికార్డ్ గా ఎక్కడ మాట్లాడడం లేదు. కవి ఈ మధ్య కాలంలో కవిత చేసే వ్యాఖ్యలు, తర్వాత జాగృతి సంస్థ తరఫున ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడం, ఇంకొక కొత్త కుంపటి రాజేస్తుందా, ఇంకొక కొత్త పార్టీ వైపు పయనిస్తుందా అనేలాగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి కౌసల్య. అయితే ఈ మధ్య కవిత చేస్తున్న వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారుతున్నాయి. అయితే ఈ అంశంలో బీఆర్ఎస్ నుండి తనని సస్పెండ్ చేసే అవకాశం ఉందా? కవిత సస్పెన్షన్ గతంలో 2-3 సార్లు ప్రచారం జరిగింది. ఇప్పటికైతే బీఆర్ఎస్ మేము ఎవరిని సస్పెండ్ చేయము, ఎవరంతకు వాళ్ళే పోవాలా అనే సిద్ధాంతం ఉంటుంది. పొమ్మనక పొగబెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంటుంది కౌసల్య. అయితే ఇక్కడ మనం మేజర్ గా చూడాల్సిన అంశం ఏమిటంటే తెలంగాణ బొగ్గుగని సింగరేణి కార్మిక సంస్థ నుంచి TGBKS అంటారు దానికి మొన్నటి వరకు ఇన్ఛార్జ్ గా కవిత ఉండేవాళ్ళు. అయితే నిన్న బీఆర్ఎస్ ఆఫీస్ లో సమావేశమై కవితను తొలగించి అదే స్థానంలో కొప్పుల ఈశ్వర్ను నియమించారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది కౌసల్య. అయితే బీఆర్ఎస్ పై కవిత ఇలా రిపీటెడ్ గానే ఇలా తిరుగుబాటు చేస్తున్నారని వాదనలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా బీఆర్ఎస్ పై కవిత ఇలా రిపీటెడ్ గా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? దీనికి గల మర్మం ఏంటి అసలు? ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ విభేదాలు ఉండడం సహజం. అటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీని చూసాము, తెలంగాణలో బీఆర్ఎస్ చూస్తున్నాం. మేజర్ గా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే కవిత వర్సెస్ కేటీఆర్ అనే ఒక అంశము. ఇందులో కేసీఆర్ డైరెక్ట్ గా కవితను సపోర్ట్ చేయడం లేదని చెప్పి ఒక వాదన. రెండోది కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీకి హాజరైనప్పుడు కూడా కవిత ఇంటికి వెళ్ళినా కూడా పలకరించలేదని చెప్పి ఒక చర్చ జరిగింది కౌసల్య. ఇప్పుడు బీఆర్ఎస్ పై కవిత చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ మేజర్ గా బీఆర్ఎస్ పార్టీకే ఈ వ్యాఖ్యలు నష్టం చేకూరేలా ఉన్నాయి. కవిత సొంత కుంపటి పెట్టుకుంటుందా, ఇంకో పార్టీ పెడుతుందా? తర్వాత కవిత చేసే వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ శ్రేణులు కలవర పెడుతూ ఉన్నాయి. ఒకసారి బీజేపీని సమర్థించేలాగా వ్యాఖ్యలు చేస్తుంది, మరోసారి కాంగ్రెస్ సమర్థించేలాగా వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ఒకవైపు కలవరం ఆందోళనకు గురవుతున్నాయి. మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి కవిత చెబుతూ బీఆర్ఎస్ లో ఒక వర్గాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి కౌసల్య. ఎస్ కిరణ్, రైట్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పై తను డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారనే విధంగా కూడా చర్చలు అయితే నడుస్తుంది. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందేనని, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు. అది తప్పని కవిత వ్యాఖ్యానించడం జరిగింది. తను చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో. చూడాలి మరి ముందుకు ఏ విధంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.